హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శౌర్య మెడలో లాకెట్ని చూసి నిజం తెలుసుకున్న సుమిత్ర, దీపే తన కన్న కూతురని నిజం తెలుసుకొని షాక్ అయిన దశరథ. ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. ఈ వీడియో కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారని తెలుసు. అలాగే ఈ రివ్యూ పెట్టంగానే కాపీ కొట్టి వెంటనే వేసుకునే వాళ్ళు కూడా ఈ వీడియో ఎప్పుడెప్పుడు పెడతారా అని కూడా ఎదురు చూస్తూ ఉండొచ్చు. కథ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. రాబోయే కథలో ఖచ్చితంగా జరగబోతుంది. అసలు ఏం జరిగిందో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. శౌర్యని, కాంచన్ని, అనసూయని కార్తీక్ అయితే ఫోన్లో శివనారాయణ ఇంటికి రమ్మని చెప్తాడు కదా. అందరూ కూడా ఇంటికి వస్తారు. అదే సమయానికి ఇక కార్తీక్ అయితే ఇంట్లో పని చేస్తూ ఉంటాడు. ఇక దీప ఏమో వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కాంచన వస్తుంది. కాంచన వచ్చి తన కొడుకు, కోడలు ఇంట్లో పనివాళ్ళుగా పనిచేయడం చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కాంచనని చూసిన దశరథ అయితే కాంచన అంటూ దగ్గరికి వస్తాడు. అప్పుడే అన్నయ్య, ఏంటన్నయ్య, నా కొడుకుని, కోడల్ని ఇంటి పనివాళ్ళుగా చేశారు. నీ కూతురు ఇంత అన్యాయంగా నా కొడుకుకి, కోడలికి అన్యాయం చేస్తూ ఉంటే ఎందుకన్నయ్య, ఎందుకలా మౌనంగా ఉండిపోయావు అని కాంచన అడుగుతూ ఉంటుంది. ఆ రోజు నా కోడల్ని బ్రతికించుకోవడానికి నా కొడుకుని బెదిరించి, నా కోడలు ఒకవేళ బ్లడ్ ఇవ్వకపోతే చనిపోతుందని సంతకం పెడితే కానీ బ్లడ్ ఇచ్చే డోనర్స్ని కూడా పంపించనని నీ కూతురు బెదిరించి వాడిని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించి ఇష్టం వచ్చినట్టు రాసుకొని ఇక్కడ పని వాళ్ళని చేసింది అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఇక అప్పుడే కార్తీక్ వచ్చి, అమ్మ, ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పు అని అంటూ ఉంటాడు. లేదురా, జరిగింది అన్నయ్యకి తెలియాలి కదా అని అంటూ ఉంటే, రే కార్తీక్, ఏం జరిగింది ఆ రోజు? నువ్వు మీ తాతని నోటుకొచ్చినట్లు తిట్టావని, అందుకే కోపంగా అగ్రిమెంట్ రాయించుకున్నానని జ్యోత్స్న ఇక్కడ చెప్పింది. అంటే అది నిజం కదా అని అంటూ ఉంటే, వద్దు మావయ్య, ఆ రోజు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే రే, ఇలాంటివి ఎన్నో విన్నాను కదరా, నీకు తెలుసు కదా, చెప్పు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక ఆ రోజు జ్యోత్స్న డోనర్స్ని కూడా బ్లడ్ ఇవ్వకుండా ఆపేసింది మావయ్య. ఒకవేళ దీప బ్రతకాలంటే బ్లడ్, డబ్బు రెండూ కావాలంటే నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి. మనస, వాచ, కర్మన నేనేం చెప్పినా చేస్తానని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు బావా అని చెప్పింది. నా భార్య ప్రాణాలను కాపాడుకోవడం కోసం అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాను మావయ్య, అంతే తప్ప నేను ఎవరిని ఎటువంటి మాటలు అనలేదు అని చెప్పేస్తాడు కార్తీక్. అది విని, అంటే ఇప్పుడు జరిగింది జరిగినట్టు చెప్తే మా నాన్న జ్యోత్స్నాని చీ అంటాడని, అగ్రిమెంట్ని చింపేస్తాడని జ్యోత్స్న అబద్ధం చెప్పిందనమాట. ఇప్పుడే జ్యోత్స్నాని అని అంటూ ఉంటే, వద్దు మావయ్య, మీరు కంగారు పడకండి, ఎప్పుడు బయట పెట్టాలో నేను చెప్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పటి వరకు నువ్వు ఇంటి బానిసలా బ్రతుకుతావా ఏంట్రా అని అంటూ ఉంటాడు దశరథ. మావయ్య, నేను చెప్పాను కదా, వినిపించుకోండి అని అంటూ ఉంటాడు కార్తీక్. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలమ్మా. నువ్వు రాముడు లాంటి కొడుకుని, సహనంగా సీత కన్నా సహనంలో సీత రూపంలో ఉన్న కోడల్ని నువ్వు సంపాదించుకున్నావు. నిజంగా నీ అదృష్టమే అదృష్టం అని అంటూ ఉంటాడు దశరథ. ఇక ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ చూసి జ్యోత్స్న, పారిజాతం షాక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటి గ్రాని, వీళ్ళందరూ ఇంటికి వచ్చేసారేంటి అని ఆశ్చర్యపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే ఇక కార్తీక్ అంటూ ఉంటాడు కాంచనతో, జ్యోత్స్న ఎందుకు వచ్చారని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావమ్మా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. ఏం చెప్పాలో అదే చెప్తాన్రా అని అంటూ ఉంటుంది కాంచన. అయితే అప్పుడే ఇక అసలు మీరందరూ ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే, ఏంటి మీ భార్య వచ్చినట్టే వీళ్ళు కూడా ఇంట్లో పని చేయడానికి వచ్చారా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. పని చేసే కర్మ నాకెందుకే, నేను ఈ ఇంటి ఆడపడుచును, ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను అని అంటూ కాంచన అయితే జ్యోత్స్నకి సమాధానం చెప్తుంది. అప్పుడే ఇక దశరథ అయితే, అయినా ఈ ఇంట్లో పనిచేసే కర్మ నా చెల్లెలికేంటి,
తను నా చెల్లెలు హోదాలో ఇక్కడికి వచ్చింది. శౌర్య నా చెల్లెలు మనవరాలు, అలాగే నా చెల్లెల్ని దగ్గరుండి చూసుకునేది అనసూయ గారు. వాళ్ళు ఇంటికి వస్తే నీకేంటి అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే కోపంగా. అప్పుడే ఇక జ్యోత్స్న దశరథ కోపం చూసి, ఏంటి డాడీ నా మీద కోపడుతున్నారేంటి అని అనగానే, చూడు జ్యోత్స్న, అనవసరమైన విషయాలు ఎక్కువగా కల్పించుకోకు, తర్వాత నువ్వే బోల్తా పడతావు అని అంటూ ఉంటే ఇంతలో సుమిత్ర, శివన్నారాయణ ఇద్దరు కూడా వస్తారు. అప్పుడే ఇక శివన్నారాయణ కాంచనని చూస్తాడు. కాంచనని చూసి, ఏంటి ఈ అతిథులు ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఇక, మిమ్మల్ని చూడాలనే తాత, పాపం మా అమ్మకి మిమ్మల్ని చూడాలని, పుట్టింటికి రావాలని అనిపించిందట. అందుకే పుట్టింట్లో కాసేపు ఉండి మేనగోడల చేత 4 మాటలు అనిపించుకొని, తండ్రి చేత 2 చివాట్లు పెట్టించుకొని వెళ్దామని వచ్చింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని, అంటే నీ ఉద్దేశం ఏంట్రా, నేను ఇంటికి వచ్చిన వాళ్ళని తిట్టి పంపిస్తాననుకుంటున్నావా అని అనగానే, అప్పుడే మీరు చేసేది అదే కదా అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే శివన్నారాయణ, సుమిత్ర నాకు కాస్త బయట పనుందమ్మా, ఇంటికి వచ్చిన అతిథుల్ని భోజనం చేసి వెళ్ళమని చెప్పు అని శివన్నారాయణ చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, ఇదేంటి తాత, వీళ్ళు దగ్గరికి వచ్చారు కదా, ఏదో ఒకటి అవమానిస్తాడనుకుంటే అలా వెళ్ళిపోతున్నాడు అని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక శౌర్య అయితే వెళ్ళిపోతున్న శివన్నారాయణని ఆపి, ముద్దుల తాత ఆగు అని అంటూ శివన్నారాయణని వంగమని చెప్పి తనకి ముద్దు అయితే పెడుతుంది. ఇప్పుడు వెళ్ళి తాత, నిన్ను ఎన్నోసార్లు నేను ఇలా ముద్దు పెట్టుకున్నాను, ఈరోజు కూడా అలాగే పెట్టుకున్నాను అని అంటూ ఉంటుంది శౌర్య. ఇక శౌర్యని ఏమీ అనలేక శౌర్య మీద ఉన్న ప్రేమతో నవ్వుకుంటూ శివన్నారాయణ వెళ్ళిపోతాడు. అమ్మమ్మ, ఏంటి నన్ను పలకరించడం లేదు, నాతో మాట్లాడడం లేదేంటమ్మమ్మ అని అంటూ ఉంటే, నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ సుమిత్ర అయితే బయటికి వెళ్ళి కూర్చుంటుంది. సుమిత్ర మాటలు ఏం పట్టించుకోకలేమ్మా అని అంటూ ఉంటాడు దశరథ. తరువాత దీపగారు ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ వెళ్ళి. అప్పుడే ఇక దీప అయితే, అందరూ ఉన్నారు కదా, స్పెషల్గా బిర్యానీ, చికెన్ అన్నీ చేస్తున్నాను కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడే జ్యోత్స్న వచ్చి, ఏంటి బావా, నీ కుటుంబం మొత్తాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటే, నా కుటుంబం కాదు, నేను ఇంటి ఆడబొడుచుని అంటూ తాత నీకు చెప్పాడు, నీకు తెలుగు అర్థం కాలేదా జ్యోత్స్న అని అడుగుతూ ఉంటే, నాకు తెలుగు అర్థమైంది బావా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే, ఏమనుకుంటున్నాను, స్పెషల్గా మా దీపేమో వంట చేస్తుంది, దీప అలా వంట చేస్తుంటే తనని అలాగే చూడాలనిపిస్తుంది అని కార్తీక్ అయితే కొంచెంసేపు జ్యోత్స్నతో ఒక ఆట ఆడుకుంటాడు. తరువాత ఇక శౌర్య అయితే ఆడుకుంటానని చెప్పి సుమిత్ర ఉన్న చోట అక్కడికి వెళ్తుంది. సుమిత్ర ఉన్న చోటకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటుంది. అలా ఆడుకుంటూ ఉండగా పారిజాతం కూడా వస్తుంది. ఏయ్, ఏంటి ఇక్కడ ఆడుకుంటున్నావు, పో మీ ఇంటికి పోయి ఆడుకో అని అంటూ తన చేతిలో ఉన్న బాల్ అయితే లాక్కుంటుంది పారిజాతం. అప్పుడే సుమిత్ర, అత్తయ్య గారు చిన్నపిల్లతో ఏంటి మీరు అని అంటూ ఉంటే, దీన్ని అడ్డం పెట్టుకొని ఇంటికి రాకపోకలు కానిస్తున్నారు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే పారిజాతం చేతిలో ఉన్న బాల్ని లాక్కుంటుంది శౌర్య. అప్పుడే ఇక నా చేతిలో నుంచి బాల్ లాక్కుంటావా అని ఇక శౌర్య చేతిలో నుంచి బాల్ లాక్కోబోతూ ఉండగా అప్పుడే శౌర్య మెడలో ఉన్న చైన్ అయితే తెగిపోయి కింద పడిపోతుంది. అప్పుడే అది చూసి శౌర్య ఒక్కసారి, అయ్యో నా చైన్ తెగిపోయింది అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. అలాగే ఏడు అని అక్కడి నుంచి పారిజాతం అయితే వెళ్ళిపోతుంది. అలా పారిజాతం వెళ్ళిపోయిన తర్వాత శౌర్య అయితే సుమిత్ర దగ్గరికి వచ్చి, అమ్మమ్మ నా చైను తెగిపోయింది అమ్మమ్మ అని అంటూ ఉంటే, నేనేం చేయమంటావు, ఈ చైన్ తెగిపోతే నేనేం చేయను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక శౌర్య పక్కకు వెళ్ళి కూర్చొని, చైను తెగిపోయింది, అమ్మా నాన్న ఏమంటారో, ఇప్పుడు నన్ను ఏమంటారో అని అంటూ ఏడుస్తూ ఉంటుంది శౌర్య. ఏడుస్తున్న శౌర్యని చూసి తన ప్రాణం అయితే ఊరుకోదు.
సుమిత్రకి దగ్గరికి వెళ్ళి ఏది ఒకసారి ఆ చైన్ ఇలా ఇవ్వు నేను చూస్తాను అని అంటూ ఉంటుంది. అమ్మమ్మ ఈ చైను అంటే డాడీకి చాలా ఇష్టం, అమ్మకి కూడా చాలా ఇష్టం, ఇప్పుడు తెగిందని తెలిస్తే నన్ను అస్సలు కూడా ఊరుకోరు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ చైన్ చూసి ఇదేంటి ఈ చైన్ నేను ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటూ ఇక వెంటనే ఆ లాకెట్ అయితే తను ఓపెన్ చేస్తుంది. లాకెట్ ఓపెన్ చేయంగానే దాంట్లో సుమిత్ర దశరథ ఫోటోలు అయితే ఉంటాయి. అవి చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇంకా శౌర్య అయితే అదేంటమ్మమ్మ నీ ఫోటో తాతయ్య ఫోటో ఉన్నాయేంటి అని అంటూ ఉంటుంది. ఇంతలో కార్తిక్ అయితే శౌర్య కోసం వస్తాడు. అలాగే దీప కూడా వస్తుంది. రే కార్తిక్ ఈ లాకెట్ ఎవరిదిరా అని అడుగుతూ ఉంటే అప్పుడే కార్తిక్ అయితే ఇది నాదే అత్త, మరి దీంట్లో మా ఫోటోలు ఉన్నాయేంటి, ఈ లాకెట్టు జ్యోత్స్న చిన్నప్పుడు మాకు పుట్టబోయే బిడ్డకి వేద్దామని మావయ్య ఈ లాకెట్ని చేపించారు. పుట్టంగానే తన మెడలో వేయాలని చూస్తే ఆ రోజు లాకెట్టు కనిపించలేదు, ఏమైందో కూడా తెలియలేదు. ఇప్పుడు ఆ లాకెట్టు ఇప్పుడు చూస్తున్నాను, అసలు ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే. అత్త ఈ లాకెట్టు నీకు గుర్తుందా, నేను చిన్నప్పుడు చెరువులో పడిపోయాను కదా, అప్పుడు ఆ చెరువులో పడిపోయినప్పుడు నన్ను ఒక అమ్మాయి కాపాడింది, ఆ అమ్మాయి మెడలో నుంచి ఈ లాకెట్టు నా దగ్గరికి వచ్చింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అవును, గుడికి వెళ్ళినప్పుడు నువ్వు చెరువులో పడిపోయినప్పుడు ఒక అమ్మాయి నిన్ను కాపాడింది ఆ రోజు అని అంటూ ఉంటే ఆ అమ్మాయి ఎవరో కాదత్తా, ఆ అమ్మాయి దీపనే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అది విని ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. అవునత్త, ఆ రోజు నా ప్రాణాలను కాపాడిన ప్రాణదాతే నా భార్య, ఈ మధ్య కాలంలోనే నాకు ఆ విషయం తెలిసింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక మరి దీప దగ్గరికి అసలు ఈ లాకెట్టు ఎలా వెళ్ళింది అని దీపని ఈ లాకెట్ నీకు, ఈ చైన్ ఎవరిచ్చారు నీకు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక సుమిత్ర అయితే ఆ లాకెట్ నీకెవరిచ్చారు అని అడుగుతూ ఉంటే దీప అది మా అమ్మ నా మెడలో వేసిందని మా నాన్న చెప్పాడు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక అంటే అప్పుడే మీ నాన్న మా దగ్గర ఇది కొట్టేశాడా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే. చూడండి అమ్మా, సారీ చూడండి మేడం, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు, మా నాన్న గురించి మీరు తప్పుగా మాట్లాడకండి, మన మధ్య లేని వ్యక్తుల గురించి మనకి తెలియకుండా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే అది చాలా పాపం అవుతుంది అని అంటూ ఉంటుంది దీప. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే అంతా చూస్తూనే ఉంటుంది. అంటే చిన్నప్పుడే ఈ లాకెట్టు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది, దీప దగ్గరికి ఎలా వచ్చింది ఆ లాకెట్టు, ఇప్పుడు ఈ లాకెట్ గురించి నేను గ్రానీని అడిగితే దీప ఇంటి వారసురాలని గ్రానీకి తెలిసిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పుడు నిజాలన్నీ బయటికి వచ్చేలా కనపడుతున్నాయి, ఇప్పుడు ఈ లాకెట్ చూసి బావకు కూడా అనుమానం వస్తుందేమో అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇలా సుమిత్ర కార్తిక్ వీళ్ళందరూ మాట్లాడుకునే మాటల్ని దశరథ అయితే వినేస్తాడు. తరువాత ఇక సుమిత్ర కోపంగా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిపోయాక జ్యోత్స్న చూస్తుందని దీపని అడుగుతూ ఉంటాడు కార్తిక్ అయితే సైగ చేస్తూ. దీప, అసలు నీ మెడలో ఉన్న లాకెట్లో అత్త మామ ఫోటో ఉన్నాయేంటి, అసలు వీళ్ళిద్దరూ నీకేమవుతారని లాకెట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది, నిజం చెప్పు, నువ్వు కుబేర గారికి కన్న బిడ్డవేనా, లేకపోతే నిన్ను ఎక్కడి నుంచైనా తెచ్చి పెంచుకున్నారా అని అడిగేస్తాడు కార్తిక్. అది విని ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. కార్తిక్ బాబు అలా అంటారేంటి కార్తిక్ బాబు అని అంటూ ఉంటే ఏదో మాట వరుసకి సరదాగా అన్నానులే దీప, పద అందరూ భోజనానికి రెడీగా ఉన్నారు అని కార్తిక్ అయితే లోపలికి వచ్చేస్తాడు దీపని తీసుకొని. చిన్న మరదల, ఇప్పుడు నీకు నిద్ర పట్టదుగా అనుకుంటూ ఉంటాడు కార్తిక్. తర్వాత కార్తిక్ అలా అన్న తర్వాత జ్యోత్స్నాలో అయితే భయం పట్టుకుంటుంది. బావా, నువ్వు ఎగతాళిగా అన్నా మాట వరుస కన్నా ఆ దీప కుబేర కూతురు కాదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత
కార్తీక్ని దశరథ అయితే పక్కకి తీసుకువెళ్తాడు. దశరథ పక్కకి తీసుకువెళ్ళి కార్తీక్ని అడుగుతూ ఉంటాడు, రే కార్తీక్, అసలు నేను నా చిన్నప్పుడు నా కూతురికి మెడలో వేయాలనుకున్న ఆ చైను అసలు ఎలాగా శౌర్య దగ్గరికి వచ్చింది, అంటే దీప దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటాడు. దశరథ అయితే అది అది మావయ్య అని అంటూ ఉంటే అప్పుడు ఇక అనసూయ వచ్చి, బాబు, ఆ లాకెట్టు దీపకి తను దొరికినప్పుడు తన మెడలో ఉంది. ఆ లాకెట్లో ఏయో ఫోటోలు ఉన్నాయంట కదా, శౌర్య అంటుంది. ఆ ఫోటోలు ఎవరయ్యే చెప్పేటప్పటికి శౌర్యని దీప పిలిస్తే వెళ్ళిపోయింది. ఆ ఫోటోలు ఎవరే బాబు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. అది నేను చూసి చెప్తాలేండి, అంటే దీపకి కన్న తల్లిదండ్రులు ఆ ఫోటోలు కానీ ఉన్నాయేమో అని బాబు అని అనడంతో అది విని దశరథ స్టన్ అయిపోతూ ఉంటాడు. అనసూయ గారు, మావి ఇక్కడే ఉన్నారు అని అంటూ దశరథని చూసుకోకుండా అనసూయ మాట్లాడేస్తూ ఉంటే, అయ్యో నేను చూసుకోలేదే, సరే బాబు నేను తర్వాత మాట్లాడతాను అని అనసూయ వెళ్ళిపోతుంది. అప్పుడే దశరథ, నిజం చెప్పు కార్తీక్, నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు. నా కూతురు దాసుని చంపాలనుకున్న నిజాన్ని నీకు చెప్పాను, నువ్వు నావాడనుకొని చెప్పు, చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని అనగానే, మావయ్య నీకు ఇప్పుడు చెప్పే నిజం నీ గుండె పగిలిపోతుంది, ధైర్యం చేసుకొని నువ్వు నేను చెప్పే నిజం విను. దీప ఎవరో కాదు మావయ్య, దీపే మీ కన్న కూతురు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అది విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ, రే ఏం మాట్లాడుతున్నావురా, మా కన్న కూతురు దీప ఏంటి అని అనగానే, అవును మావయ్య, ఎవరికి తెలియని నిజం, మనం నమ్మలేని నిజం, కానీ నమ్మాలి, అదే నిజం. దాసు మావయ్యని జ్యోత్స్న చంపడానికి కారణమైన నిజం అని అంటూ కార్తీక్ అయితే బయట పెడతాడు. దాసు మావయ్యని జ్యోత్స్న ఎందుకు చంపాలనుకుందని మీకు అనుమానం వచ్చింది కదా, ఎందుకు చంపాలనుకుందంటే ఇందుకే చంపాలనుకుంది అని అంటూ ఉంటే ఆ మాట విని స్టన్ అయిపోతూ ఉంటాడు. దశరథ అయితే శివనారాయణ తాత మీద కోపంతో, పారు చిన్నప్పుడు మీ కూతుర్ని ఇలాగా మీకు దూరం చేసింది, దాసు మావయ్యకి పుట్టిన జ్యోత్స్నాని ఈ ఇంటి వారసురాల్ని చేసింది, మీ ఇంటి కన్న కూతుర్ని చేసింది అని అంటూ ఉంటే ఆ మాట విని దశరథ ఒక్కసారి అలా కుప్పకూలిపోతాడు. మావయ్య, అందుకే మావయ్య జ్యోత్స్న దాసు మావయ్యని చంపాలని చూసింది. అన్నయ్య నీకు నిజం చెప్పాలి అని దాసు మావయ్య నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఆ నిజం నువ్వు ఎక్కడ తెలుసుకుంటావో, మళ్ళీ నిజం తెలుసుకొని ఎక్కడ జ్యోత్స్నాని ఆస్తి ఇవ్వకుండా బయటికి గెంటేస్తారేమో అని జ్యోత్స్న ఇంటి వారసురాలుగానే ఉండాలని దాసు మావయ్యతోనే ఆ నిజం కప్పడిపోవాలని చంపాలని చూసింది మావయ్య. దాసు మావయ్యకి గతం గుర్తుకొచ్చిందని ఇప్పుడు కూడా అనుమానం వచ్చి మావయ్యని చంపుతానని బెదిరించింది జ్యోత్స్న. అప్పుడే మావయ్య ప్రమాదంలో ఉన్నాడని, ఎప్పటికైనా జ్యోత్స్న మావయ్యని చంపుతుందని భయంతో దాసు మావయ్యని నేనే దాచిపెట్టాను అని అంటూ కార్తీక్ అయితే నిజం చెప్పేస్తాడు. ఈ విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని ఆ రోజు నీకు నిజాన్ని చెప్పలేదు మావయ్య అని అంటూ ఉంటే అప్పుడే ఎంత పని చేసింది పిన్ని, నాకెంత అన్యాయం చేసింది. నా కూతుర్ని ఇన్ని రోజులు కూడా ఒక పేదింట్లో పెరిగేలా చేసిందా, పని మనిషిగా ఉండాల్సిన తన మనవరాల్ని ఇంటి వారసురాల్ని చెయ్యాలనుకుందా. నేను వదిలిపెట్టను, జ్యోత్స్నాని పారిజాతాన్ని ఇప్పుడు బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటే, వద్దు తాత, జ్యోత్స్న ప్రాణాలు తీయడానికి వెనుకాడదు. నువ్వు అత్త తాత ముగ్గురు కూడా మీరు ప్రమాదంలో ఉన్నారు. జ్యోత్స్న నుంచి చెప్పించుకొని జ్యోత్స్నకి బుద్ధొచ్చేలా చెయ్యాలి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు దశరథతో. అప్పుడే ఇక అక్కడికి సుమిత్ర అయితే వస్తుంది. సుమిత్ర వచ్చి, ఏంటండి, ఏంటి మాట్లాడుకుంటున్నారు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు సుమిత్ర అని అంటూ ఉంటాడు దశరథ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు.